మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంగ్లీష్ వీడియోస్లో అది క్యాస్టర్ ఆయిల్ వేసి దానికి టేప్ వేస్తున్నారు. వద్దొద్దు, అది కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి. కానీ అందరూ వేసుకునేటప్పుడు అట్లా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా నావెల్లో వేసుకుని 4-5 చుక్కలు వేసుకుని చక్కగా ఇట్లా మీరు ఫింగర్తో ఇలా మంచిగా మసాజ్ చేసుకుని కొంచెం ఈ 4 వేళ్ళతో ఆ పొట్టు చుట్టూ ఇట్లా మసాజ్ చేసుకుంటే చాలు. ఇలా చేసుకోవడం వల్ల పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన వీడియో చూసి ఆయన మన ఆయిల్ నన్ను ఏం కలవలేదు తెచ్చుకుని వీడియో చూస్తే ఆయన రోజు పొట్టకి రాసుకుంటారట. ప్రతిరోజు ఆయన ఏమంటున్నారంటే, ఇది రాసుకోవడం వల్ల నా డయాబెటీస్ కూడా కొంచెం కంట్రోల్ అయింది, అలాగే నా పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గిపోయింది, మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది, గ్యాస్ రావట్లేదు. సో ఇన్ని ఇష్యూస్ని అది ఓన్లీ అప్లై చేయడం వల్లే తగ్గింది. అప్లై చేయడం. ఇంకొకటి, ఎక్కడైనా మీకు ఇక్కడ ఏమైనా చిన్న చిన్న కణితిల్లాగా ఉంటాయి, ఎక్స్ట్రా ఇలా పెరుగుతూ ఉంటాయి, సో అట్లాంటి మీద ప్యాక్ వేసేసుకోవడమే. అలాగే ఎక్కడైనా పడిపోయారు, దెబ్బ తగిలింది, అక్కడ ప్యాక్ వేసేసుకోవచ్చు. ఇరిగిపోయింది ప్యాక్. లివర్ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నాయి. లివర్ అంటే ఇక్కడ ఉంటుంది మనకి రైట్ సైడ్ రిబ్స్ కింద ఉంటుంది, ఇక్కడ వేసేసుకోవడమే. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ ఎట్లా కరుగుతాయో తెలియదు. గాల్ బ్లాడర్ లో ఆ స్టోన్ అంటే ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్, మన లాస్ట్ రిబ్ కేజ్ ఉంది కదా, ఇక్కడ ఇలా ప్యాక్ వేసేసుకుంటే. కానీ ఇదేమి ఒక 10 రోజులు వేసుకుంటే అలాగా స్టోన్స్ పోవడం అలా ఉండదండి. రెగ్యులర్గా వేసుకోవాలి. కనీసం మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు చాలా కేసెస్ ఉన్నాయి. అసలు వాళ్ళు నా దగ్గరికి కూడా కొంతమంది రాలేదు. వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు మొన్న కలవడానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? తగ్గిన తర్వాత వాళ్ళు కలవడానికి వచ్చారు. వాళ్ళు వేసుకున్నారండి, నాకు ఆపరేషన్ వద్దు అని చెప్పి. అది వేసుకున్నా కొంచెం నొప్పి తగ్గిద్దట. 4 రోజులు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏమి సీరియస్ లేదు కదా, నేను వేసుకుంటా అని రోజు వేసుకున్నారట. 4 నెలలు వేసుకున్నాక 5వ నెలలో మళ్ళీ ఊరికే ఇన్ని రోజులు వేసుకున్నాక అసలు చూద్దాం దీని సంగతి అని స్కానింగ్ చేయించుకుంటే నో స్టోన్స్. అప్పుడు ఆయన వచ్చారు నా దగ్గరికి, అమ్మ ఎంత బాగా ఉపయోగపడింది ఇది అని. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ అనుకో ఇక్కడ వెనకాల వేసుకోండి. స్టోన్స్ ఉంటేనే కాదు, ఈవెన్ డయాలసిస్ చేసుకునే వాళ్ళు, లేకపోతే కిడ్నీ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ మీద ప్యాక్ వేసేసుకోండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది, బోన్ లోపలికి వెళ్ళిపోతుంది. క్యాస్టర్ ఆయిల్లో ఉన్న గుణం ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోయి ఆ పెనిట్రేట్ అనమాట. అంటే మీ బోన్స్లోకి వెళ్ళిపోతుంది, మీ స్కిన్లోకి వెళ్ళిపోతుంది, మీ సెల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళడం వల్ల మన సిస్టమ్ అంతా కూడా డ్రైనెస్ రాదు. ఒక ఏజ్ వచ్చేసరికి మనకి లోపల డైజెస్టివ్ సిస్టంలో మనకి డ్రైనెస్ వస్తుంది. అంటే అంతా ఆరిపోయి ఎండిపోయినట్టు ఉంటుంది. ఏంటి మన కొలోను అది మూమెంట్ ఉండదు. సో దాన్ని మాయిశ్చరైజర్ చేస్తుంది. ఇది మాయిశ్చరైజర్ చేయడం వల్ల మీకు ఈ మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఎట్లా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని అడుగుతారు చాలామంది. పైనుంచి కూడా ప్యాక్ వేసేసుకోమంటారు. ఎవరికైతే మోకాళ్ళు అరిగిపోయినాయి అని చెప్తున్నారో వాళ్ళు ఇది ప్యాక్ వేసేసుకుంటే రోజు, అలాగే ఒక్క చిన్న స్పూన్, టీ స్పూన్ రోజు రాత్రి తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ డ్రైనెస్ తగ్గిపోతుంది. తగ్గడం వల్ల మనకి జాయింట్లో ఉన్న డ్రైనెస్ కూడా తగ్గుతుంది. సో ప్రాపర్గా వాళ్ళ ఆమ్దాన్ని వంటలో కూడా రొట్టెలు చేసుకునే వాళ్ళు రొట్టెలో కొంచెం ఒక స్పూను, 2-3 ఉంటే 2 టీ స్పూన్లు, అలా ఎంతమంది కలుపుతున్నారు అనే దాన్ని బట్టి మంచిగా కలుపుకుని చపాతీలు, రొట్టెలు, జొన్న రొట్టెలు ఏదైనా సరే చేసుకోవచ్చు. అలాగే కుకింగ్లో కూడా వాడవచ్చు. ఇది లోపలికి తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ ప్యాక్. ఇది వంట ఆముదం అంటే వండిన ఆముదమా, లేకపోతే కుకింగ్లో వాడుకునే ఆముదమా? వంట ఆముదం అంటే వండిన ఆముదం. అది మీరు కుకింగ్లో వాడుకోవచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు, లోపలికి తాగొచ్చు, అన్నిటికి ఎడిబుల్ కూడా లోపలికి తీసుకోవచ్చు, అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. వంట ఆముదం అని అందరూ అమ్ముతున్నారు. కానీ ఇది మనము దాంట్లో ఈ గంధర్వ తైలంలో వంట ఆముదం ఒక్కటే కాదు. అంటే ఆముదం నేను చెప్పాను మీకు, గంధర్వ బీజాలు అని చెప్పేసి, అందులో ఆముదం ఒకటి. మనం సెలెక్షన్ ఒకటి. ఇవి కొండ ఆముదాలు అంటే వాటికి అంతటికి అవే పెరిగినాయి, గిరిజనులు తీసుకుని వస్తారన్నమాట. ఆ ఆముదాలు మనం పండించినవి కాదు, ఇవి ఎవరు పండించినవి కాదు, మనం కలెక్ట్ చేసుకుంటాం అన్ని ఏరియాస్ నుంచి. నాట్ ఓన్లీ ఒక ప్లేస్ కాదు, మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి, చేసుకుని మనం తయారు చేపించి తీసుకుంటాం. కాబట్టి ఇది ఇవాళ అంత ఒక మ్యాజిక్ ఆయిల్ లాగా ఇది పనిచేస్తుంది. చక్కగా చెప్పారు మ్యామ్. ఆముదము ఆరోగ్యానికి చాలా మంచిది. బొడ్డులో ఆముదం వేసుకుంటే లాభాలు అన్నీ ఇన్ని కావు. సెల్ రిజర్వనేషన్ అవుతుంది, అంతేకాదు బ్యాడ్ సెల్స్ అనేవి పోతాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు చెప్పినట్లుగా పొట్ట తగ్గిపోతుంది. పొట్ట తగ్గిపోవడం అనేది అది చిన్న విషయం కాదు. పొట్ట తగ్గించుకోవడం, విజరల్ ఫ్యాట్ అంటారు దాన్ని, అసలు తగ్గదని కూడా చెప్తూ ఉంటారు.
అంతేకాకుండా ఇది అన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. సో ఎక్కడైనా పెద్ద పెద్ద కణితులు అలాంటివి ఉన్నా కానీ తగ్గిపోతాయి. సో ఇంకా దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.